బ్లడ్ శాంపిల్ మార్చేశారు. పూణే మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్. నిందితుడి బ్లడ్ శాంపిల్స్కు 2 ఆసుపత్రులకు పంపిన పోలీసులు ఓ చోట మద్యం తాగినట్లు మరో చోట తాగనట్టు రిపోర్టు. అనుమానంతో డిఎన్ఏ టెస్టుకు శాంపిల్స్ అవి వేరువేరు వ్యక్తులవని తేలడంతో డాక్టర్ల తీరుపై ఆరా. డాక్టర్లే బ్లడ్ శాంపిల్స్ మార్చినట్లు ఇన్వెస్టిగేషన్లో వెల్లడి. 2 డాక్టర్లు సహా ప్యూన్ అరెస్ట్. ఇది మనం రీసెంట్గా ఈ వార్త చదివినాం. మనం పూణేలో ఒక బాగా డబ్బున్న వాళ్ళ కొడుకు 17 ఇయర్స్ మైనర్ ఒక 2.5 కోట్ల ఫోర్చే కార్ తీసుకొని రోడ్డు మీద పోయిండు. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బండి మీద వస్తున్న ఎదురుగా వాళ్ళని గుద్దేసిన 2 చచ్చిపోయినారు. చచ్చిపోయే వరకు జరిగింది ఇది. కానీ చచ్చిపోయిన తర్వాత హైడ్రామా జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు తాగి బండి నడుపుతున్నారు. ఇద్దరు ఆ బండి మీద 2 తాగి ఉన్నారని చెప్పేసి ఒకటి బయటికి ఇచ్చిండ్రు. ఈ 17 సంవత్సరాల పిల్లాడు కూడా తాగే ఉన్నాడు. ఆ పిల్లగాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పూణేలో పిజ్జాలు బర్గర్లు ఇట్లాంటివి పెట్టి గౌరవ మర్యాదలు రాచమర్యాదలు చేసి పోలీస్ స్టేషన్లో తర్వాత ఏం చేసిండ్రు, అసలు బండి నడిపించింది ఆ కారు ఫోర్చే కారు నడిపించింది ఆ పిల్లగాడే కాదు, ఆ పిల్లాడు కూడా తాగే ఉన్నాడంట. ఆ పిల్లాడు కాదు డ్రైవర్ అని చెప్పి ఒక ఆయన పట్టుకొచ్చారు. డ్రైవర్ని పట్టుకొచ్చిన తర్వాత అదంతా రచ్చరచ్చ అయిపోయింది మీడియాలో. ఇదంతా జరిగిపోయేసరికి అసలు ఈయనకు రిపోర్ట్ చేయాలి, వాళ్ళ కొడుకు రిపోర్ట్ చేయాలి, 17 ఇయర్స్ పిల్లగానికి మైనర్కి రిపోర్ట్ చేయాలని చూస్తే లాస్ట్కి జరిగింది ఇది. ఇక్కడ కూడా మేనేజ్ చేసిండ్రు, పోలీస్ స్టేషన్లో మేనేజ్ చేసిండ్రు, హాస్పిటల్స్లో మేనేజ్ చేసిండ్రు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, చట్టంలో ఉన్న లోపాలు డబ్బులున్న వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. చట్టం డబ్బులున్న వాళ్ళ చుట్టంలాగా మారింది ఇప్పుడు. ఈ ఒక పూణేలోనే కాదు, మన రాష్ట్రంలో కూడా అదే. డబ్బులున్నోడు ఏదైనా చేయగలడు, కేసును తిప్పి పంపగలడు, తిమ్మిని బమ్మి చేయగలడు. మనం చూడలేదా లాస్ట్ టైం కొన్ని కేసులు చూసినాం. డ్రైవర్ని తీసుకొచ్చి ఇరికిస్తారు, దానిలో అసలు దొరకరు. డబ్బులు ఉన్నారు కదా, పోలీసులు కూడా ఈజీగా మేనేజ్ అయిపోతారు. ఇలాంటి కేసులు ఈ 2 చచ్చిపోయినారు, వాళ్ళ ప్రాణాలు తిరిగి ఇయ్యలేరు, వాళ్ళకి ఏదో ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ చేసుకోమని చెప్పారంట. కానీ ఇక్కడ బ్లడ్ శాంపిల్స్ కూడా లాస్ట్కు 2 హాస్పిటల్స్ పంపిస్తే 2 వేరే వచ్చిందంట. ఫైనల్గా చూస్తే అసలు ఆ రిపోర్ట్స్ ఏవి కూడా పిల్లగానివి కాదంట, 17 ఇయర్స్ పిల్లగాడు. ఇది ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. అసలు శిక్ష పడుతుందా లేదా, కోర్టులో సాక్ష్యాలు అది తర్వాత. వాళ్ళ ప్రాథమిక దశలోను కేసు పోలీస్ స్టేషన్ కానీ దాన్ని కిల్ చేస్తే, పోలీస్ స్టేషన్ కానీ ఆ నేరాన్ని కప్పిపట్టేస్తే ఇక న్యాయం ఏడ జరుగుతుంది. ఇప్పుడు అన్యాయమైన 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ ఫ్యామిలీస్ ఆఘాతం అయిపోయినాయి, రోడ్డు మీద పడ్డాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే వాళ్ళు సంపాదించే వాళ్ళే కదా. ఆ 2 వ్యక్తులు పోయినరు. కానీ ఈయన కాపాడే ప్రయత్నం నడుస్తుంది. ఇక్కడ 17 ఇయర్స్ పిల్లగాన్ని ఆ డబ్బులు ఉన్నాయి, బాగా బిల్డర్ అంట పూణేలో. ఇంకా ఆయన డబ్బులు ఏమేమి ఎదజల్లిండో, ఏ పోలీసులు తిన్నారో ఏం చేసినారో తెలియదు, మేనేజ్ చేసి పడేసినారు. కోర్టు బెయిల్ ఇచ్చింది ఆ పిల్లగానికి. అదొకటి ఉంది దీనిలో ట్విస్ట్. 2 చచ్చిపోయిన గుద్ది చంపేసిన పిల్లగానికి అక్కడ పూణే కోర్టు బెయిల్ ఇచ్చేసింది. ఎందుకు బెయిల్ ఇచ్చిందంటే ఈ పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్టే, అక్కడ కోర్టు తప్పు కాదు. పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చి మీరేదో లోకల్ పోలీస్ స్టేషన్లో ఒక 15 రోజులు పనిచేయండి, ట్రాఫిక్ రూల్స్ మీద ఒక వ్యాసం రాయండి అని చెప్పి చిన్న శిక్ష చేసిండ్రు. అంతే, అయిపోయింది. ఇంకా దీనిలో పొయ్య కొద్దీ ఇట్లాంటి తతంగాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అసలు దీనిలో దోషులు ఎవరంటే పోలీసులు. గుద్దిండు, చచ్చిపోయిన పిల్లలు 2. ఈయన డబ్బులైనా కాబట్టి పోలీసులు వీళ్ళవంతా వాడుకుంటా లాస్ట్కు ఇట్లా ఈ పేపర్లకు ఎక్కేదానికి తీసుకొచ్చిండ్రు. ఎనివే, డబ్బులున్న రాజ్యం నడుస్తుంది ఎక్కడైనా, అంతే. డబ్బులున్నదే రాజ్యం అనేది ఇట్లాంటి వార్తలు చూసినప్పుడు, ఇట్లాంటి కథలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.